ఫిఫ్త్ క్లాస్ ఈవీఎస్. నీరు ఎంతో విలువైనది. భూమిపై జీవం మనుగడకు అత్యంత అవసరమైన సహజ వనరు ఏది? రైట్ ఆన్సర్ ఆప్షన్ సి నీరు. నీరు లేకుండా జీవరాశులు మనుగడ సాగించలేవు. ఈ క్రింది వాటిలో సహజ వనరు ఏది? రైట్ ఆన్సర్ ఆప్షన్ సి నది. నది సహజ నీటి వనరు. మిగతావన్నీ మానవ నిర్మిత లేదా అభివృద్ధి చేసిన వనరులు. నీటి పునరుత్పాదక వనరు రెన్యూవబుల్ రిసోర్సెస్ అని ఎందుకంటారు? రైట్ ఆన్సర్ ఆప్షన్ బి జలచక్రం ద్వారా తిరిగి లభిస్తుంది కాబట్టి. నీరు ఆవిరి, మేఘాలు, వర్షం ద్వారా తిరిగి ప్రకృతిలోకి వస్తుంది. అందుకే దీన్ని రెన్యూవబుల్ రిసోర్సెస్ అంటారు. ఆంధ్రప్రదేశ్లో ప్రధాన జీవనాడిగా పరిగణించే నది ఏది? రైట్ ఆన్సర్ కృష్ణా. కృష్ణా నది అనేక జిల్లాలకు తాగునీరు అవసరాలను తీరుస్తుంది. కాబట్టి దీనిని ఆంధ్రప్రదేశ్ ప్రధాన జీవనాడిగా పరిగణిస్తారు. భారతదేశంలో రెండవ అతిపెద్ద నది ఏది? రైట్ ఆన్సర్ ఆప్షన్ సి గోదావరి. గోదావరిని దక్షిణ గంగా అని కూడా పిలుస్తారు. దక్షిణ గంగా అని పిలువబడే నది ఏది? గోదావరి. ఆప్షన్ సి రైట్ ఆన్సర్. శ్రీశైలం ప్రాజెక్టు ఏ నదిపై నిర్మించబడింది? రైట్ ఆన్సర్ ఆప్షన్ బి కృష్ణా నదిపై. శ్రీశైలం ఆనకట్ట కృష్ణా నదిపై ఉంది. నాగార్జున సాగర్ ఆనకట్ట ఏ నదిపై నిర్మించబడ్డది? రైట్ ఆన్సర్ సి కృష్ణా. కృష్ణా నదిపై నిర్మించిన ప్రముఖ ప్రాజెక్టు నాగార్జున సాగర్. శ్రీశైలం, నాగార్జున సాగర్ ప్రాజెక్టులను బహుళార్థక ప్రాజెక్టులు అని అంటారు. ఎందుకు? రైట్ ఆన్సర్ ఆప్షన్ బి విద్యుత్, తాగునీటి అవసరాలను తీర్చే ప్రాజెక్టులను బహుళార్థక ప్రాజెక్టులు అని అంటారు. అంటే ఒకటి కంటే ఎక్కువ ప్రయోజనాలు కలిగినందున బహుళార్థక ప్రాజెక్టులు అని అంటారు. ధవళేశ్వరం బ్యారేజ్ను నిర్మించిన వ్యక్తి ఎవరు? రైట్ ఆన్సర్ ఆప్షన్ బి సర్ ఆర్థర్ కాటన్. గోదావరి డెల్టా అభివృద్ధికి కృషి చేసిన వారు ఎవరు అని కూడా ప్రశ్న రావచ్చు. అప్పుడు రైట్ ఆన్సర్ సేమ్ బి సర్ ఆర్థర్ కాటన్ అని రాయండి. ధవళేశ్వరం బ్యారేజ్ ఏ నదిపై నిర్మించబడ్డది? రైట్ ఆన్సర్ ఆప్షన్ బి గోదావరి. ప్రకాశం బ్యారేజ్ ఏ నగరానికి సమీపంలో ఉన్నది? రైట్ ఆన్సర్ ఆప్షన్ బి విజయవాడ. ప్రకాశం బ్యారేజ్ ఏ నదిపై నిర్మించబడింది? రైట్ ఆన్సర్ ఆప్షన్ సి కృష్ణా నదిపై. ఒక ప్రాంతంలో ఆనకట్ట నిర్మించడం వల్ల ప్రధాన ప్రయోజనం ఏమిటి? రైట్ ఆన్సర్ ఆప్షన్ బి నీటి నిల్వ, సాగు, విద్యుత్ ఉత్పత్తి సాధ్యమవుతుంది. ఆనకట్టలు నీటి వనరుల నిర్వహణలో కీలకం. విజయవాడలోని భవానీ ద్వీపం ఏ నదిలో ఉన్నది? రైట్ ఆన్సర్ ఆప్షన్ సి కృష్ణా. భవానీ ద్వీపం కృష్ణా నదిలోని ప్రముఖ పర్యాటక కేంద్రం. చేపలు పట్టేవారి జీవనం ప్రధానంగా దేనిపై ఆధారపడి ఉంటుంది? రైట్ ఆన్సర్ ఆప్షన్ బి జలవనరులు. నదులు, చెరువులు, సముద్రాలు వారి జీవనాధారం. అందుకే జల వనరులపై చేపలు పట్టేవారి జీవనం ప్రధానంగా ఆధారపడి ఉంటుంది. నీటి రవాణా యొక్క ప్రధాన ప్రయోజనం ఏమిటి? రైట్ ఆన్సర్ ఆప్షన్ బి సరకు రవాణాకు చౌకైన మార్గం. భారీ సరుకులను
తక్కువ ఖర్చుతో రవాణా చేయడానికి చవకైన మార్గం వాటర్ ట్రాన్స్పోర్ట్. నదులపై అధికంగా ఆనకట్టలు నిర్మించడం వల్ల ఏ సమస్య ఏర్పడుతుంది? రైట్ ఆన్సర్ ఏ ఆప్షన్. చేపల వలసలకు ఆటంకం. కరువు అంటే ఏమిటి? రైట్ ఆన్సర్ ఆప్షన్ బి. వర్షపాతం లేకపోవడం వల్ల నీటి కొరత ఏర్పడడం. వరదలు సాధారణంగా ఎప్పుడు సంభవిస్తాయి? రైట్ ఆన్సర్ ఆప్షన్ బి. అధిక వర్షాలు పడినప్పుడు. ఒక గ్రామంలో తరచుగా వరదలు వస్తే ఉత్తమ పరిష్కారం ఏది? రైట్ ఆన్సర్ ఆప్షన్ సి. సరైన నీటిపారుదల వ్యవస్థలు ఏర్పాటు చేయాలి. పంచదార కర్మాగారాల నుంచి విడుదలయ్యే వ్యర్థాలు ప్రధానంగా ఏ కాలుష్యాన్ని కలిగిస్తాయి? నీటి కాలుష్యం. రైట్ ఆన్సర్ ఆప్షన్ సి. శుద్ధి చేయని వ్యర్థాలు నీటిలో కలిస్తే నీటి కాలుష్యం ఏర్పడుతుంది. బొగ్గు ఆధారిత విద్యుత్ కేంద్రాలు ప్రధానంగా ఏ కాలుష్యాన్ని పెంచుతాయి? గాలి కాలుష్యం. ఎందువల్ల అంటే బొగ్గు దహనం వల్ల హానికర వాయువులు గాలిలో కలుస్తాయి కాబట్టి గాలి కాలుష్యం ఏర్పడుతుంది. నీటి కాలుష్యానికి ప్రధాన కారణం ఏది? రైట్ ఆన్సర్ ఆప్షన్ బి. పారిశ్రామిక వ్యర్థాలు. జలజీవనం అంటే ఏమిటి? రైట్ ఆన్సర్ ఆప్షన్ సి. నీటిలో జీవించే జీవులను జలజీవనం అని అంటారు. ఉదాహరణ పీతలు, చేపలు, జలచర మొక్కలు మొదలైన జలజీవనంలో భాగం. నదుల విషాదగాథ అనే పదం ప్రధానంగా దేనిని సూచిస్తుంది? రైట్ ఆన్సర్ ఆప్షన్ బి. నదులు కాలుష్యానికి గురి కావడం, నీటి ప్రవాహం తగ్గడం. మానవ కార్యకలాపాల వల్ల నదులు కాలుష్యానికి గురవడం, నీటి ప్రవాహం తగ్గడం వంటి సమస్యలను సూచిస్తుంది. క్రింది వాటిలో నదుల కాలుష్యానికి ప్రధాన కారణం? ఆప్షన్ బి. పారిశ్రామిక వ్యర్థాలు. నదుల్లో ప్లాస్టిక్ వ్యర్థాలు వేయడం వల్ల ప్రధాన ప్రభావం ఏమిటి? రైట్ ఆన్సర్ ఆప్షన్ సి. జలజీవులకు హాని కలుగుతుంది. ప్లాస్టిక్ వల్ల జలచరాల జీవన చక్రం దెబ్బతింటుంది. అందువల్ల నదుల్లో ప్లాస్టిక్ వ్యర్థాలను వేయకూడదు. నీటి సంరక్షణలో వర్షపు నీటి సేకరణ ప్రధాన ఉద్దేశం ఏమిటి? రైట్ ఆన్సర్ ఆప్షన్ బి. భూగర్భ జలాలను పెంచడం. వర్షపు నీటి సేకరణని రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ అని కూడా అంటారు. ఒక గ్రామంలో బోర్లు ఎండిపోతున్నాయి. దీర్ఘకాలిక పరిష్కారం ఏది? రైట్ ఆన్సర్ ఆప్షన్ సి. వర్షపు నీటి సేకరణ, చెట్ల పెంపకం. దీనివల్ల భూగర్భ జలాల పెరుగుదలకు ఇది స్థిరమైన పరిష్కారం. క్రింది వాటిలో జలజీవి ఏది? రైట్ ఆన్సర్ ఆప్షన్ బి. చేప. మీరు కప్ప అని కూడా అనుకోవచ్చు, కానీ కప్ప ఉభయచర జీవి, అంటే నేలపై ఉంటుంది, నీటిపై ఉంటుంది. కాబట్టి ఇక్కడ రైట్ ఆన్సర్ ఆప్షన్ బి. చేప. కప్పను ఉభయచర జీవి అని ఎందుకు అంటారు? ఇక్కడ వచ్చేసింది ఆ ప్రశ్న. రైట్ ఆన్సర్ ఆప్షన్ బి. ఇందాక వివరించాను మీకు. శ్రీశైలం ప్రాజెక్టు ద్వారా ఉత్పత్తి అయ్యే ముఖ్య వనరు ఏది? రైట్ ఆన్సర్ ఆప్షన్ బి. జల విద్యుత్. జల విద్యుత్ ఉత్పత్తిలో ఉపయోగించే శక్తి ఏది? రైట్ ఆన్సర్ ఆప్షన్ సి. ప్రవహించే నీటి శక్తి. నీటి గతి శక్తిని విద్యుత్తుగా మారుస్తారు ఇక్కడ. నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు ప్రధాన ప్రయోజనం ఏది?
రైట్ ఆన్సర్ బి. సాగు, విద్యుత్తు, తాగునీరు. అందుకే దీన్ని బహుళార్థక ప్రాజెక్ట్ అని కూడా అంటారు. కరువు సమయంలో రైతులకు అత్యంత అనుకూలమైన పంట ఏది? రైట్ ఆన్సర్ ఆప్షన్ సి రాగి. ఎందుకంటే రాగి వంటి చిరుధాన్యాలకు నీరు తక్కువగా అవసరం అవుతుంది కాబట్టి కరువు సమయంలో రైతులు రాగిని పండిస్తారు. వరదల వల్ల ప్రధానంగా ఏం నష్టం జరుగుతుంది? రైట్ ఆన్సర్ ఆప్షన్ బి పంటలు, ఆస్తులు దెబ్బతింటాయి. వరదల వల్ల మానవ, ఆర్థిక నష్టం ఎక్కువగా ఉంటుంది. వరదలు మరియు కరువులను ఒకేసారి తగ్గించడానికి ఉత్తమ చర్య ఏది? రైట్ ఆన్సర్ ఆప్షన్ బి చెరువుల పూడికతీత, వర్షపు నీటి నిల్వ. క్రింది వాటిలో నీటి కాలుష్యాన్ని తగ్గించే చర్య ఏది? రైట్ ఆన్సర్ ఆప్షన్ బి మురుగునీటిని శుద్ధి చేయడం. మురుగునీటిని శుద్ధి చేసిన నీరు మాత్రమే విడుదల చేయాలి నదుల్లోకి, చెరువుల్లోకి. అలా చేయడం వల్ల నీటి కాలుష్యాన్ని తగ్గించవచ్చు. ధవళేశ్వరం బ్యారేజ్ నిర్మాణం వల్ల ప్రధానంగా ఏ ప్రాంతం అభివృద్ధి చెందింది? రైట్ ఆన్సర్ ఆప్షన్ బి గోదావరి డెల్టా. ఈ బ్యారేజ్ నిర్మాణం వల్ల గోదావరి డెల్టా ప్రాంతంలో వ్యవసాయం బాగా అభివృద్ధి చెందింది. సర్ ఆర్థర్ కాటన్ను ఎందుకు గౌరవిస్తారు? రైట్ ఆన్సర్ ఆప్షన్ బి గోదావరి డెల్టా సాగునీటి అభివృద్ధికి కృషి చేశారు. ఈయన కట్టిందే ధవళేశ్వరం బ్యారేజ్. అందువల్ల ఆయనను గౌరవించడం. నీటి కాలుష్యం వల్ల ముందుగా ప్రభావితమయ్యేది ఎవరు? రైట్ ఆన్సర్ జలజీవులు. క్రింది వాటిలో నీటిని పొదుపు చేసే అలవాటు ఏది? రైట్ ఆన్సర్ ఆప్షన్ సి అవసరమైనంత వరకే నీటిని వినియోగించడం. ఒక గ్రామంలో చెరువు పూర్తిగా కలుషితమైంది. మొదటి చర్య ఏది? రైట్ ఆన్సర్ ఆప్షన్ బి కాలుష్య మూలాన్ని గుర్తించి ఆపడం. కృష్ణానది డెల్టా ప్రాంతంలో ప్రధానంగా పండించే పంట ఏది? రైట్ ఆన్సర్ ఆప్షన్ సి వరి. ఎందుకంటే ఇక్కడ నీటి లభ్యత ఎక్కువగా ఉండటం వల్ల వరి సాగు విస్తృతంగా జరుగుతుంది. ఒక పరిశ్రమ నదిలో వ్యర్థాలు విడుదల చేస్తుంది. పర్యావరణ పరిరక్షణ దృష్ట్యా సరైన చర్య ఏది? రైట్ ఆన్సర్ బి వ్యర్థాలను శుద్ధి చేసి విడుదల చేయడం. జలజీవ వైవిధ్యం అంటే ఏమిటి? దీనినే ఆక్వాటిక్ బయోడైవర్సిటీ అని కూడా అంటారు. రైట్ ఆన్సర్ ఆప్షన్ బి నీటిలో జీవించే జీవుల వైవిధ్యం. క్రింది వాటిలో నీటి రవాణాకు ఉదాహరణ ఏది? రైట్ ఆన్సర్ సి పడవ. ఈవీఎస్ బోధనలో నీరు ఎంత విలువైంది పాఠం ప్రధాన సందేశం ఏమిటి? రైట్ ఆన్సర్ ఆప్షన్ బి నీటిని సంరక్షించి కాలుష్యం నుంచి కాపాడాలి. నీటి కొరత, కాలుష్యం, వరదలు, కరువులు వంటి సమస్యలను దీర్ఘకాలంలో తగ్గించడానికి ఉత్తమ వ్యూహం ఏది? రైట్ ఆన్సర్ ఆప్షన్ బి నీటి సంరక్షణ, వర్షపు నీటి సేకరణ, కాలుష్య నియంత్రణ. స్థిరమైన నీటి నిర్వహణకు ఈ 3 చర్యలు అత్యంత కీలకం.